తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వృద్ధులు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లో భారీ కోత పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ ఎంపీ వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలోనే 4.15 లక్షల వృద్ధాప్య పెన్షన్ తొలగించారని, వచ్చే నెల నుంచి 2 లక్షల దివ్యాంగ పెన్షన్ రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగుల పెన్షన్లపై కూటమి ప్రభుత్వం కత్తి కట్టిందని, సీఎం చంద్రబాబు కనీస మానవత్వం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దివ్యాంగులకు న్యాయం జరిగేలా వారి పక్షాన వైసీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా 2000 నుంచి కూడా అత్యధికంగా తీసుకొని వచ్చేవారు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ పెన్షన్లు అప్పటికే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా 6 రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా 11 రకాల 21 రకాల వారిని కూడా గుర్తించి కేటగరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పని చేసుకోలేని వారికి 10,000, 15,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే 2024 మార్చి, ఏప్రిల్, మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో 66,34,000 మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు. అందరికి కూడా అన్ని రకాల వారికి కూడా 66,34,000. ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు, జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే భాగస్వాములు 3 పార్టీలు కూడా కలిపి అంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తామని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 4,000 రూపాయలు కూడా చేస్తామని, అలాగే వికలాంగులకు అంటే దివ్యాంగులకు అందరికీ కూడా 6,000, 10,000, 15,000 కేటరైజ్ కూడా చేసేసి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వారందరికీ కూడా ఇస్తాము, చాలామంది అర్హత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారి యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకొని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. 2024 జూన్లో కూడా వస్తానే ఒక 3-4 నెలలు మాత్రం పెన్షన్లు అయితే వారు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఏకంగా ఈ 13-14 నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 66,34,000 పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల 62,19,000 మాత్రమే, అంటే దాదాపుగా 4,15,000 మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది. కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది. అర్హత అనేది కూడా ఉన్నా కూడా వీరందరూ కూడా ఎప్పటి నుంచో కూడా 10-15 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అనర్హులుగా తేల్చి ఈ 4,15,000 మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది. వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీధర్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసత్య ప్రచారం, అసభ్యకర వ్యాఖ్యలు సరికాదన్నారు. దళిత నేతలను చులకనగా మాట్లాడిన బోమన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన శైలి మార్చుకోకపోతే జైలు ఊసలు లెక్క పెట్టే సమయం దగ్గర పడుతుందని హెచ్చరించారు. ఇతరుల్ని దొంగ అనడంలో చాలా మేధావితనం చూపిస్తారు. సామెత ఉండేది, గురిగింజ కింద ఏదో ఉండదని దాన్ని అందరినీ అవమానిస్తారంట. కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, చైర్మన్ అయినా, ఎక్స్ అఫీషియో బోర్డు మెంబర్ అయినా కూడా దర్బార్కి ఏమి కొరవ లేకుండా నడిచేవాడు. గోశాలలో గోవులు మరణిస్తాయన్నప్పుడు ఆ సమాచారం ఎలా వచ్చిందని అడిగితే, మా నాయకులందరూ అడిగితే, నాకు టీటీడీలో 2,000 మంది సన్నిహితులు ఉన్నారు అని అన్నారు. ఆయనకున్నది అంటే కొన్ని వేల మంది ఉంటే 2,000 మందికి కోసమే ఆయన చైర్మన్ పదవి తీసుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు దబేదారిని కించపరిచేది కాకుండా, స్వీపర్ని కించపరిచేది కాకుండా రాత్రింపగలు భక్తి భావనలతో పనిచేస్తున్న టీటీడీ ఎంప్లాయీస్ అందరినీ కూడా అవమానపరిచిన విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున
ఖండిస్తున్నాం. వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. చైర్మన్ గారు ఈరోజు ఆయన వాటర్ ఆయనే తాగుతాడు, ఆయన కాఫీ తాగిన దానికి డబ్బులు కడతారు. ప్రోగ్రామ్కి పోవాలన్నా, ఎక్కడ ఇన్స్పెక్షన్కి పోవాలన్నా కూడా ఆయన వెహికల్స్తోనే వెళ్తాడు. కానీ మీరు ఇంటి దగ్గర ఒక వెహికల్, ఆఫీసర్ ఒక వెహికల్, కాన్వాయ్లు ఈ అట్టహాసం చేయలేదు. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మీరు ఏమి చేశారనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ట్రావెల్ ఏజెన్సీ నుంచి వచ్చిండొచ్చు, మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా అది ఒకసారి ఆలోచించుకోవాలి. తొందరలోనే ఇవన్నీ కూడా బయట వస్తుంది. కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఏదో అనుకుంటున్నారు, తప్పులు చేసాము, మన మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడితే దానికి ఏదైనా భయపడతారేమో అని మీరు అనుకున్నారేమో. కానీ గతంలో ఇప్పుడు వస్తున్నది వేరే విధమైన పాలసీతో వస్తున్నది ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అంతా కూడా. కాబట్టి ఇంకనైనా మీరు ఇళ్లలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు, మంచిగా ఆరోగ్యం కాపాడుకొని, లేదనంటే ఊసాలు లెక్క పెట్టడానికి చాలా దగ్గరలో ఉన్నదని మేము పార్టీ తరఫున ఖండిస్తూ, ఎంప్లాయీస్ కి ఏవైతే మీరు కించపరిచే వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కనీస రోడ్ల సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, పార్కులను రక్షించడం వంటి పనులు చేపట్టకపోవడంతో ప్రజల జీవితం నరకప్రాయంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలపై తాము ప్రశ్నిస్తే రాష్ట్ర మంత్రులు తిడుతూ తమ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారని అన్నారు. చేయాల్సిన పనులు చేసి తర్వాత తమను ఒకటి కాదు 2 తిట్టినా పడతామని తెలిపారు. హైదరాబాద్లో ఏడాదికి పైగా వీధి లైట్లు లేని దుర్భాగ్యం నెలకొందని, రోడ్లు అధ్వానంగా మారినా స్పందించేవారు కరువయ్యారని దుయ్యబట్టారు. దీనిపై ప్రశ్నిస్తున్న తమ పార్టీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు జీహెచ్ఎంసీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ హైదరాబాద్లోని ఏ గలీలో కూడా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పనులు నామమాత్రంగా కనిపిస్తా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇలాంటి నగరాలతో పోల్చి చూసినట్లయితే వీధి లైట్లు వెలగనటువంటి నగరము ఈరోజు హైదరాబాద్ ఉన్నది. సంవత్సరం నుంచి ఏదో గల్లీలలో వెలగడం లేదంటే ఒప్పుకుంటాను. ప్రధానమైనటువంటి రహదారుల్లో కూడా వీధి లైట్లు వెలగడం లేదు. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్పొరేటర్స్ అందరూ కూడా వీధి లైట్ల కోసం ధర్నా చేస్తే ప్రతి మున్సిపల్ డివిజన్కు 50 లైట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్లో 5,000 లైట్లు ఉంటాయి మినిమం, కానీ ఇస్తామన్నది 50 లైట్లు. ఆ 50 లైట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు, వేయలేదు. మీరు షాప్స్ బంద్ చేసినట్లయితే, వాహనాలకు లైట్లు లేకుండా షాపుల లైట్లు బంద్ చేసినట్లే హైదరాబాద్లో తిరగడం కష్టం. అటువంటి పరిస్థితులను నేను పత్రికల్లో కూడా కోరుతా ఉన్నాను. మీరు సాయంకాలం టైం 8 తర్వాత ఏ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక్కసారి స్ట్రీట్ లైట్ ఏ స్తంభాలు వెలుగుతున్నాయో, ఏ స్తంభాలు వెలగడం లేదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిందే కోరుతాను. అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని హైదరాబాద్ నగరం ఈరోజు అనేక సమస్యలతో విలవిలలాడుతూ ఉన్నది. అనాథగా మారిపోయింది. ఏదో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే మాదాపూర్, కొండాపూర్ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ వదిలేశారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతా ఉన్నారో, ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడతా ఉన్నారో, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అక్కడే ఖర్చు పెడుతున్నారు తప్ప మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఒరిజినల్ హైదరాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీధి లైట్లు కూడా కొనలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం రెవెన్యూ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. కానీ హైదరాబాద్ కేటాయింపులు ఎంత అడుగుతాను. హైదరాబాద్ కేటాయింపులు అంటే ఫ్లైఓవర్ల కోసం కేటాయించిన డబ్బులు కాదు, హైటెక్ సిటీలో ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు కాదు. కనీస రోడ్లు హైదరాబాద్లో, డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ కలవనటువంటి మంచినీటి సరఫరా, కనీసమైనటువంటి వీధి లైట్లు, ఉన్నటువంటి పార్కులు ఎండిపోకుండా చూడడము, వర్షపు నీరు
వెళ్ళేటువంటి స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్స్, వరద నీటి పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో వాటి సెల్ట్ తీయడం, ఇవి నేను మినిమం అడుగుతాను. ఈ సమస్యలు కూడా హైదరాబాద్లో పరిష్కారం చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో వచ్చింది. దీని మీద భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా కార్పొరేటర్స్ జిహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడితే మైక్ ఇవ్వరు. తూతు మంత్రంగా జిహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. 150 మంది కార్పొరేటర్స్, కనీసం అందులో 20%, 10% తమ డివిజన్లలో ఉన్నటువంటి సమస్యలు లేవనెత్తే అవకాశం ఇవ్వాలి. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? అంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల ఇబ్బందులు కూడా జిహెచ్ఎంసీలో మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా తూతు మంత్రంగా సమావేశాలు నిర్వహించుకొని బడ్జెట్లు పాస్ చేసుకొని ఈరోజు ముందుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను చెత్తరహితంగా మారుస్తామని హామీ. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే చీకొడతారన్న మంత్రి నారాయణ. కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా దుష్ప్రచారం చేశారని ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో అవినీతి మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేలుతుందన్న మాజీ మంత్రి కాకాని. రైతు సంక్షేమాన్ని చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేస్తారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.